యా డెఫినెట్గా పిస్సాలో డిజిటల్ చూద్దాం, పైసాలో డిజిటల్ ఐ గెస్. అది ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నాను, సమ్ ఫండమెంటల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి నాకు గుర్తుంది. ఎందుకంటే స్టాక్ అండర్ ప్రెషర్లో ఉంది. మధుమంజు వేదగిరి మేడం, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఇట్స్ కేఎస్కే సార్, డైలీ లైవ్కి రావట్లేదు అయ్యా, కొద్దిగా బిజీగా ఉన్నాను నేను. హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. యా, సో మిత్రుడు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పైసాలో డిజిటల్ గురించి. ఒకసారి బేసిక్ చెక్ లిస్ట్ అనేది చూద్దాం. దేర్ ఆర్ ఫండమెంటల్ ఇష్యూస్ అనేది నడుస్తున్నాయి. One second. రాజేంద్ర గారు గుడ్ ఈవినింగ్ బ్రో. శ్రీ గెలాక్సీ కంప్యూటర్స్, హలో హాయ్. ప్రమోద్ కుమార్ గారు నిఫ్టీ పుట్ హోల్డ్, వాట్ టు డూ ఆన్ మండే. శ్రీ గెలాక్సీ కంప్యూటర్స్, డైలీ ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, గైడెన్స్. యా, చూద్దాం నిఫ్టీ బేసిక్గా ఏం చేస్తుంది అనేది, లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ కంపెనీ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ పేపర్స్ అనేది యూజ్ చేసి ఫండ్ రైజ్ చేశారు, 300 million రూపీస్. ఓకే, ఇది వచ్చేసరికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో వీళ్ళు ప్రతిసారి ఫండ్ రైజ్ అనేది చేస్తున్నారనమాట. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఇష్యూ కనిపిస్తుంది. యా, నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్ ప్రెషర్స్ అనేది కూడా ఈ కంపెనీలో ఉంది. రైట్. ఓకే, సో ప్రస్తుతానికైతే కొద్దిగా వాళ్ళు ఫండ్ రైజ్ అనేది చేస్తున్నారు కమర్షియల్ పేపర్స్ యూజ్ చేసి. కమర్షియల్ పేపర్స్ అంటే లైక్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, రౌట్స్ అనేది ఉంటాయి ఫండ్ రైజ్ చేయడానికి కంపెనీస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ అనమాట. ఓకే, సో డెట్ కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ మార్చి క్వార్టర్ రిజల్ట్స్ అయితే నెగిటివ్గా ఇవ్వలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. మార్జిన్ ప్రెషర్స్ అనేది నెక్స్ట్ కన్సర్న్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక టెక్నికల్గా చార్ట్ అయితే మనకి వీక్గా ట్రేడ్ అవుతుంది. ప్రాబబ్లీ ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది యాక్చువల్గా. దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. వరస్ట్ కంపెనీ కాదు, బట్ టెంపరీ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ గుడ్ సపోర్ట్ ఏరియా. ఓకే,
యా, రిజల్ట్స్ అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. ఎందుకంటే వీళ్ళ రేంజ్ 30 to 40 crores, 46 crores ఇచ్చారు. బట్ ఏంటంటే ఈక్విటీ క్యాపిటల్ కంటే కూడా డెట్ ఎక్కువగా ఉంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. డైలీ ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్, థ్యాంక్ యూ. నిఫ్టీ ఫుడ్ సైడ్ సార్, చాట్ జీపీటీని యూస్ చేసుకొని స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ టాపిక్స్ నేర్చుకోవడం వల్ల రియల్ నాలెడ్జ్ గెయిన్ అవుతుందా? యా, డెఫినెట్గా గెయిన్ అవుతుంది శివ గారు. యూ కెన్ లెర్న్ స్టెప్ బై స్టెప్. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. హాయ్ తిరుపతి. ఎలా ఉంది మన తిరుపతి? ఓకే. డిక్సన్ ఈజ్ గుడ్, బట్ కాంపిటీషన్ కొంచెం రైజ్ అయింది. దట్ ఈస్ ద కన్సర్న్ అనమాట. డిక్సన్ ఈజ్ గుడ్. డిప్స్లో బై చేసుకోవచ్చు. డోంట్ చేజ్ ద స్టాక్, ఇట్ విల్ కమ్ టు డిప్స్ అనమాట. ట్రైడెంట్ 32లో బై చేసా, చాలా డౌన్ అయింది. బై చేయగానే యావరేజ్ చేసా. ట్రైడెంట్ రీసెంట్ బౌన్స్ అనేది వచ్చింది స్టాక్లో. యా హోల్డ్ చేయొచ్చు. ఓకే. ట్రైడెంట్. మేడం డిన్నర్ అయిపోయింది మేడం, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మీది అయిపోయిందా డిన్నర్? నేను రోజు మీ వీడియోలు చూస్తున్నాను సార్, మీరు చెప్పే స్టాక్ పాయింట్స్కి మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మహేష్ గారు అంటున్నారు. సో నైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. రేవతి మేడం గారు థ్యాంక్ యూ అండి ఫాలో అవుతున్నందుకు మన వీడియోస్. ట్రెంట్ యాక్చువల్గా ఏం జరిగిందంటే జేపీ మోర్గన్ స్టెయిన్లే వాళ్ళేనా దీన్ని ఏం చేశారంటే డౌన్గ్రేడ్ చేశారు. ఓకే, కొద్దిగా మార్జిన్ ప్రెషర్స్ ఉంటాయని చెప్పేసి డౌన్గ్రేడ్ చేశారు. మొన్నటి రోజున డ్రాప్ అయింది కదా 5% 4%. బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ కంపెనీ. బట్ ఆప్షన్స్ కొంచెం చూడాలి. మొమెంటం ఉన్నప్పుడే ఆప్షన్స్ బై చేస్తే బెటరు. ఓకే, క్లియర్. Can I hold or exit? I am having 8,500 shares. In which company? రాజేంద్ర గారు ఏం మెన్షన్ చేయలేరు. అజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మీ. సార్ మీరు ఏది హోల్డ్ చేస్తున్నారు? 8,500 షేర్స్. బోష్ స్టాక్ బాయ్ చెప్పండి సార్. యా, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ ఈవీ స్పేస్లో వెయిటేజ్ ఉన్న కంపెనీ బోష్క్. అండ్ రీసెంట్గా కూడా బౌన్స్ అనేది వచ్చింది. సో ప్రాబ్లీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది బోష్క్లో. యా హోల్డ్ చేయొచ్చు సార్. ఓకేనా. మండే ప్రెడిక్షన్స్. బీఎస్సీ ఎలా ఉంది సార్? బీఎస్సీ కొద్దిగా ప్రెషర్లో ఉంది, బట్ లాంగ్ టర్మ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ప్రజెంట్ అంటే మీరు సిప్ పద్ధతి వెళ్ళండి సార్. ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొద్దు బీఎస్సీలో, ఎందుకంటే వీళ్ళు కొంచెం స్విచ్ అనేది చేస్తున్నారు. ఇది ఎన్ఎస్సి బీఎస్సీ ఆప్షన్ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి కదా వాటిని, అందువల్ల కొద్దిగా ప్రెషర్లో ఉంది. మీరు కొద్దిగా అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ, గుడ్ కంపెనీ, దేర్ ఈజ్ నో డౌట్. అదాని గ్రీన్ ఎనర్జీ పాజిటివ్. ఓకే, దాన్ని కూడా మనం స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. వింటేజ్ కాఫీ స్టాక్ అయితే నేను చూడలేదు, ఒకసారి చూద్దాం. వింటేజ్ కాఫీ ఓకే, ఐ థింక్ రీసెంట్ లిస్టింగ్ ఇది. జనరల్గా ఏంటంటే మనకి ఐపీఓ ప్రైస్ పైన సస్టైన్ అయిందనుకోండి, అక్కడ నుంచి కూడా జనరల్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వీక్లీలో సూపర్ ఉంది బుల్లిష్. ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే జరగవచ్చు.
బట్ బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే సింగిల్ షార్ట్లో ఇన్వెస్ట్ చేసేదాంటికంటే కూడా 126, 125 రేంజ్కి వస్తే మీరు మోర్ షేర్స్ అనేది బై చేసుకోవచ్చు. క్లియర్ సార్? ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర. అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ ముఖ్యంగా బులిష్గా ఇప్పుడే టర్న్ అవుతున్నాయి. ఈవెన్ టాటా పవర్ కానీ, ఓకే, కోర్స్ ఇది గ్రీన్ ఎనర్జీ, బట్ పవర్ సెక్టారు, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఫార్మా ప్రస్తుతం ఇవైతే బులిష్ సెంటిమెంట్లో టర్న్ అవుతున్నాయి. చాయిస్ ఇంటర్నేషనల్, ట్రెంట్ ఈజ్ గుడ్ సార్. ఓకే, ట్రెంట్ని మీరు డిప్లో బై చేసుకోండి. ట్రెంట్ ఈజ్ గుడ్. దాని మీద కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారు, ఈవెన్ దో టార్గెట్ అనేది మంచిగానే ఇచ్చారు, కానీ కొద్దిగా మార్జిన్ ప్రెషర్స్ ఉంటాయని చెప్పేసి డౌన్ గ్రేడ్ చేశారు ట్రెంట్లో. కిందకు వెళ్ళదని చెప్పట్లేదు, వెళ్ళినప్పుడు మీరు యాడ్ చేసుకోవడం బాగుంటుంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ అడ్వైజింగ్. ఓకే, Dixon also very good. చాయిస్ ఇంటర్నేషనల్, దీని మీద ఏదో న్యూస్ వచ్చింది కదా, చాయిస్ ఇంటర్నేషనల్ మీద. వీళ్ళు వేరే వాళ్ళని అక్యుములేట్ చేస్తున్నారా, ఏదో వచ్చింది సంథింగ్ లైక్ దట్. యా, మంచి బ్రేక్అవుట్ అయింది చాయిస్ ఇంటర్నేషనల్లో. సో ఏంటంటే రెండు లెవెల్స్ అనేది మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఓకే, మీరు ప్రస్తుతం కొద్దిగా యాడ్ చేసుకుని ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అలర్ట్స్ పెట్టుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ బ్రేక్అవుట్ చాయిస్ ఇంటర్నేషనల్. హఫీజ్ బాయ్, ట్రెంట్ ఈజ్ గుడ్. నిఫ్టీ పొజిషన్ ఎలా ఉంది నెక్స్ట్ వీక్? నిఫ్టీ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్లో ఉందండి. ఓకే, సో 9వ తారీఖు మనకి ఏదన్నా అయితే ఇక్కడ ట్రేడ్ డీల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా ఉంది. 9 దాకా వెయిట్ చేయాలి మనం. ఇన్ బిట్వీన్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ప్రెషర్ ఉంది, బట్ బ్రాడర్ పిక్చర్లో స్టిల్ బులిష్గానే ఉన్నాను నేను పర్సనల్గా. ఎందుకంటే కీ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా, నిఫ్టీ పొజిషన్ ఇట్స్ కేసీకే బిట్ కాయిన్ వ్యూ. బిట్ కాయిన్ బులిష్గానే ఉందండి యాక్చువల్గా. ఓకే, యా, సో బిట్ కాయిన్ ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది డౌన్ సైడ్. అండ్ టెంపరీ సపోర్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ దగ్గర అయితే స్ట్రాంగ్గానే బయర్స్ ఉన్నారు. 1,07,700 దగ్గర ఈ లెవెల్ అనేది ఇమీడియట్గా మనకి డౌన్ సైడ్ అయితే రావచ్చు, 1,08,400 దాకా. రైట్, ప్రస్తుతం బుల్లిష్గానే ఉంది. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 1,08,650 అనేది బ్రేక్ చేస్తే దెన్ మనం షార్ట్ సైడ్ చేసుకోవచ్చు, టార్గెట్ షార్ట్ అనేది చేయొచ్చు. ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి 1,08,255. ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ టార్గెట్స్ అనమాట. సీజీ పవర్ ఆల్సో గుడ్ అండి శ్రీనివాసరావు గారు, దట్ ఈస్ గుడ్. మార్కెట్ క్రాష్ గురించి న్యూస్ ఒకటి రైజ్ అయింది. సంథింగ్ అకౌంట్స్ చెక్ చేసి
జానే జానే స్ట్రీట్ వాళ్ళది. యాక్చువల్ వాళ్ళు ఏం చేశారంటే ఆప్షన్స్ అనేది స్పెక్యులేషన్ హెవీగా చేశారు. ఆఫ్కోర్స్ ఆప్షన్స్ ఫీచర్స్ అనేది స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే పొజిషన్స్ లేకపోయినా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ప్లే చేస్తూ ఉంటారు, అది సహజమే. బట్ వాళ్ళు కావాలని ఇంటెన్షన్గా ముందుగా వాళ్ళు పుట్లు కొని పెట్టడం, దాని తర్వాత మార్కెట్ని ఫాస్ట్గా కిందకి ప్యానిక్గా సెల్ చేయటం అట్లా చేశారని చెప్పేసి ప్రస్తుతం ఇదనమాట. సో ఇది పాజిటివ్ యాక్చువల్గా. బట్ ఇది ఆల్రెడీ మొన్న ఫ్రైడే రోజు వచ్చింది కాబట్టి ఆ న్యూస్ అనేది ఆల్రెడీ మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంది. యా, టీసీఎస్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ రైట్ నౌ. టీసీఎస్ 3366 మంచి సపోర్ట్ అండి. బట్ ఇవి ఎలా ఉంటుందంటే ఐటీ సెక్టార్లో కొంచెం ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏదైనా డిప్ వచ్చింది అనుకోండి, దెన్ బై చేసుకోవడం ఉత్తమం అనమాట. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే 3314 డౌన్ సైడ్ ఈ లెవెల్కి వచ్చిందంటే మంచి బాయింగ్ ఆపర్చునిటీ. బట్ స్టిల్ బులిష్గానే ఉంది, ఎందుకంటే ఇక్కడ గ్రాబ్ చేశారు 3070-80కి వచ్చినప్పుడు స్మార్ట్ పీపుల్ గ్రాబ్ చేశారు ఆపర్చునిటీ. బట్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. రైట్, సో బ్రాడర్ పిక్చర్లో మనకి 2 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, మార్క్ చేసుకుని అలర్ట్స్ పెట్టండి. అనిల్ రాక్స్, కెన్ యూ ప్లీజ్ టెల్ అబౌట్ ఐపీఓ సిన్స్ ఐఎమ్ బిగినర్? యా, యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అనేది ఉంటుంది. కంపెనీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సొంత డబ్బులు అనేది యూజ్ చేసుకొని, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, లేదంటే కొంతమంది ప్లేయర్స్, ఓకే, కొంత బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే కొద్దిగా బిగ్ అమౌంట్ పెట్టి బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటారు అనమాట బ్యాక్గ్రౌండ్లో. బట్ వాళ్ళు పబ్లిక్ని కూడా కలుపుకోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఓకే అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి సెబీని అప్రోచ్ అవుతారు. సో వాళ్ళు ఆ బిజినెస్ని అనలైజ్ చేయడానికి బ్యాంకర్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకళ్ళు అనలైజ్ చేస్తారన్నమాట, అంటే కంపెనీ ఏమేం చేస్తుంది, వాళ్ళు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా, ఓకే ఇది బాగుంది, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే బ్యాంకర్స్ ఏం చెప్తారంటే సెబీకి రిపోర్టు ఇస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఐపీఓకి వచ్చినప్పుడు కొంత అమౌంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 crores అనేది పబ్లిక్ నుంచి తీసుకుందాం అని డిసైడ్ అయ్యారనుకోండి, పబ్లిక్ అంటే మనం అనమాట, ఐపీఓ అనేది లాంచ్ చేస్తారు. అంటే ఒక్కొక్క షేర్ ఎంత ప్రైసు, ఓకే ఒక్కొక్క పర్సన్కి ఎన్ని షేర్స్ అనేది ఇస్తాం, మినిమం 15,000 అలా ఉంటుంది నార్మల్ ఐపీఓ అయితే. వాళ్ళు ఏం చేస్తారంటే షేర్స్ ఇస్తారు మనకి, అక్కడ నుంచి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అనమాట. అంటే మనం ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా, తీసుకుని ఆ డబ్బులతో వాళ్ళు బిజినెస్ అనేది చేస్తారనమాట. దెన్ ఏంటంటే మనం పార్ట్నర్స్ అవుతాం. ప్రమోటర్స్ ఉంటారు కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా 100% ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడాను. దాని తర్వాత పబ్లిక్లోకి లాంచ్ అయిన తర్వాత ఏంటంటే మనల్ని కూడా యాడ్ చేసుకుంటారు, లైక్ 20%, 30% అలాగా. సో కంపెనీకి వచ్చిన ₹10 ప్రాఫిట్ని మనందరం షేర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం కంపెనీ లిస్టింగ్ చేసేదాన్ని స్టాక్ మార్కెట్లో దాన్ని ఐపీఓ అంటాం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. రైట్, అక్కడ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇక అది బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లాభాలు వస్తే స్టాక్ ప్రైస్కి డిమాండ్ వస్తే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, లాభాలు రాలేదు నష్టాలు వస్తున్నాయంటే స్టాక్ ప్రైస్కి డిమాండ్ ఉండదు, కిందకు వెళ్ళిపోతుంది, అందరు సెల్ చేస్తూ ఉంటారు. సో ఇక ఎగైన్ ఏంటంటే స్టాక్ అప్రిషియేషన్ డిప్రిషియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ నుంచి సార్ ఐ హ్యావ్ సమ్ ఎస్ చాంద్ షేర్స్, కెన్ ఐ హోల్డ్? యా ఇట్స్ ఎ గుడ్ స్టాక్ ఎస్ చాంద్. ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టున్నాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. సో ఏంటంటే కొద్దిగా డ్రాప్ అయింది. ఓకే, సో ప్రాబిలిటీ ఉంది మనకు వెళ్ళడానికి అప్ సైడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. చూడండి, ఇది నేను ఏదైతే మార్క్ చేశానో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట, 225.
ఎనీహౌ అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్ అయితే. ఎనీ మూమెంట్ ఏంటంటే మళ్ళీ స్పైక్ అవ్వచ్చు. ఇక్కడ వీక్నెస్ అయితే ఏం కనిపించట్లేదు మనకి. సార్ ట్రేడింగ్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా, బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే జానే స్ట్రీట్ లాంటి వాళ్ళు చాలామంది ప్రొపరేటర్స్, యా యాక్చువల్గా ట్రేడింగ్ ఎస్పెషల్లీ ఆప్షన్స్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఏంటంటే ఇట్స్ స్పెక్యులేటివ్ అనమాట. అది నేచురల్గా రమేష్ గారు, ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యూ, వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము మీ వీడియో చూస్తున్నాం, వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ అండి. యా ఐఎమ్ బుల్లిష్ ఆన్ మజ్గాన్ కొచ్చిన్ షిప్ యార్డ్స్. ఓకే, జోష్ గారు అడుగుతున్నారు. దోస్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ స్టాక్స్. ఎనీ మూమెంట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంది. నిఫ్టీ ఈ రేంజ్లో ఉంటుందా నెక్స్ట్ వీక్? యా నెక్స్ట్ వీక్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. యాక్చువల్గా లాంగ్ కన్సల్టేషన్ జరుగుతుంది. బట్ ఎనీహౌ 9 తర్వాత కొద్దిగా మూమెంట్ రావాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. పైసాలో ఆల్రెడీ చెప్పాను సార్, 30 జోన్ ఈజ్ వెరీ సపోర్టివ్ అని చెప్పేసి అజయ్ గారు. కెయిన్స్ టెక్నాలజీ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. ఒకవేళ మీరు ప్రాఫిట్లో ఉంటే పార్షియల్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారు, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ థింకింగ్ టు బై టీసీఎస్ కాల్ ఆప్షన్, వాట్స్ యువర్ వ్యూ? దట్ ఈజ్ పర్సనల్ అండి. ఓకే, ఎందుకంటే ఆప్షన్స్ కంప్లీట్గా ఇంట్రాడే మూమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బ్రాడర్ పిక్చర్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళిపోతే ఆప్షన్ బాయర్ లాస్ అయిపోతారు. ఒకవేళ మీరు తీసుకుంటే ఐ అడ్వైజ్ యూ టు గో విత్ స్ప్రెడ్ అనమాట. యునైటెడ్ స్పిరిట్స్, షుడ్ ఐ హోల్డ్ ది స్టాక్ ఆర్ గెట్ రీడ్ ఆఫ్ ఇట్? ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ ది స్టాక్, డు ఐ నీడ్ ఎనీ ఎగ్జిట్? యునైటెడ్ స్పిరిట్స్ ఎందుకు సార్, పేషెన్సీ కావాలి సార్. యునైటెడ్ స్పిరిట్స్ మంచి స్టాక్, అది ఐ థింక్ కొద్దిగా హైలో బై చేసి ఉండొచ్చు మీరు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కిందకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఇలాగే ఉంటుంది. ఓకే, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. బట్ క్వాలిటీ స్టాక్స్ అట్ డీసెంట్ ప్రైస్ అనేది మనం అక్యుములేట్ చేసుకోవడం అనేది అవర్ ప్రైమరీ రోల్ అనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్. ఈ లెవెల్ అనేది సపోర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహేష్ గారు, మీరు ఎగ్జిట్ అవుతా అన్నారు కాబట్టి ఏ స్టాక్ అయినా అలాగే ఉంటుంది. మనకి గ్యారంటీ ఉండదు. కొద్దిగా పైకి వెళ్తుంది, కొద్దిగా కిందకి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇట్స్ కామన్ అనమాట. ఇట్స్ కీప్ గోయింగ్, ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎస్ బ్యాంక్ ఈజ్ గుడ్. మధుసూదనారావు, ఎస్ బ్యాంక్ ఈజ్ గుడ్ అండి. ఇట్స్ ఇంప్రూవింగ్, బట్ ఇట్ టేక్స్ లాంగ్ పీరియడ్. చాలా ఇంప్రూవ్ అయింది. బట్ ఎనీహౌ డైల్యూషన్ అయితే జరిగిపోయింది. అంటే చాలామంది అది పెద్దగా ప్రాఫిట్స్ వచ్చినా ప్రైస్ అప్రిషియేషన్ జరగదు. రీజన్ ఏంటంటే చాలా షేర్స్ ఉన్నాయన్నమాట, చాలామంది పంచుకోవాలి ఆ ప్రాఫిట్స్ని. బట్ ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో ఎస్ బ్యాంక్ ఈజ్ గుడ్. స్వాన్ ఎనర్జీ స్టాక్, స్వాన్ ఎనర్జీ మా ఫ్రెండ్ కూడా తీసుకున్నాడు. యా, ఇట్ ఈస్ రెడీ టు బ్రేక్అవుట్. యాక్చువల్గా ఎనర్జీలో మంచి ప్యాటర్న్ ఇది. యా, చూడండి, లాంగ్ కన్సోల్టేషన్లో ఉంది. సమ్ స్మార్ట్ పీపుల్ గ్రాప్ చేశారు ఆపర్చునిటీ ఈ లెవెల్లో. ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ ద షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్. ఓకే, మార్కెట్ ఇక్కడ జరుగుతున్న ఇదంతా కూడా అక్యుములేషన్ అనమాట. ఎనీ మూమెంట్ ఇట్ క్యాన్ బ్రేక్అవుట్ దీస్ లెవెల్స్. ఓకే, క్లియర్. బట్ ఇన్ బిట్వీన్ పేషెన్సీ మనకి అవసరం. ఎందుకంటే ఇది ఇంకా మొమెంటం అనేది గెయిన్ చేయలేదు, సంతరించుకోలేదు అంటాం కదా, ఇంకా రాలేదు, దాంట్లో వస్తుంది. దట్ ఈజ్ అబౌట్ స్వాన్ ఎనర్జీ. ఓకే,
I have been holding Keynes Technology shares at an average 5,800. యా వెరీ గుడ్ ప్రైస్ అండి అది. రమేష్ గారు, మీరు పార్షియల్గా బుక్ చేసుకోండి, కొద్దిగా డిప్ అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ స్టాక్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, అండ్ కొన్ని స్టాక్స్ మిస్ చేసాం, చూద్దాం. ఓకే, టాప్లో అదాని గ్రీన్ ఎనర్జీ ఒకసారి చూద్దాం, అడిగారు. అదాని గ్రీన్ ఎనర్జీ యాక్చువల్గా బ్రేక్అవుట్ అయింది, బట్ ఎనీహౌ ఏంటంటే మనకి ఈ లెవెల్ లోపు ఏం జరుగుతుందంటే కొద్దిగా షార్ట్ టర్మ్ అక్యుములేషన్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో ఇట్ టేక్స్ టైమ్, బట్ బ్రాడర్ పిక్చర్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. ఓకే, ఒక బేస్ ఫార్మేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, అందుకని నేను బుల్లిష్ అని చెప్పాను. కేఎన్సియా ఉమా మహేష్ బాబు, హాయ్ సార్, దిస్ ఇస్ మహేష్. హలో సార్, ఫ్రమ్ గుంటూరు, భారత్ ఫోర్జ్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ కార్పొరేట్ క్రాంప్టన్ పొజిషన్, దిస్ లెవెల్ ఈజ్ గుడ్ ఫర్ ఎంట్రీ. అల్ట్రాటెక్ ఈజ్ గుడ్ and Bharat Forge also good. Okay, next Crompton also bullish andi. Okay, they are at very good levels. Consumer space lo ippude momentum start avutundi. యా బిట్ కాయిన్ వచ్చేసరికి మనకి కొద్దిగా బుల్లిష్గానే ఉంది సార్. యాక్చువల్గా షార్ట్ టర్మ్లో లెవెల్స్ ఇవి వాచ్ చేయండి. ఈ లెవెల్ అయితే ఇమీడియట్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే కన్సోలిడేషన్ జరుగుతుంది ఒక ఫ్లాగ్ లాగా. నెక్స్ట్ ఇది టార్గెట్ మనకి. ఓకే, డౌన్ సైడ్. ఎందుకంటే ఇమీడియట్గా అయితే వెళ్ళకపోవచ్చు, ఇది రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, కొద్దిగా పుల్ బ్యాక్ అయ్యి వెళ్ళొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఈ లెవెల్ కోసం మనం వెయిట్ చేయాలి. బిట్ కాయిన్ అండ్ గోల్డియామ్ సూపర్ స్టాక్ అది. గోల్డియామ్ ఇంటర్నేషనల్. యా మంచి బ్యూటిఫుల్ సపోర్ట్ దగ్గర అయితే ఉంది ప్రస్తుతానికి. ఓకే, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇప్పుడే కొద్దిగా బయర్స్ స్టెప్ ఇన్ అవుతున్నారు. టెక్నికల్గా చెప్పాలంటే ఈ లెవెల్ అనేది మనకి దానికంటే కూడా మంచి ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కనిపిస్తుంది నాకు. యా ఇట్ ఈస్ ఎట్ వెరీ గుడ్ లెవెల్. ఓకే, బట్ ఇవన్నీ చిన్న కంపెనీలు కాబట్టి ఏమవుద్దంటే స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో వెరీ గుడ్ కంపెనీస్ అవి. భారత్ ఫోర్జ్ సరే, ఇక్కడైతే మనకి మంచి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఒక బేస్ క్రియేట్ అవుతుంది. సో నేను పర్ఫెక్ట్ లెవెల్స్ అనేది ఇవ్వట్లేదు, కానీ మీకు ఇదైతే మంచి సపోర్ట్ అనమాట. ఓకే, 1275 మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు 1270 దగ్గర. అండ్ ఎనీ మూమెంట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, 1325 బ్రేక్అవుట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎనదర్ హై అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న టార్గెట్ 1400 అప్ సైడ్. నేను పర్ఫెక్ట్గా లెవెల్స్ అయితే ఇవ్వట్లేదు, బ్రాడర్గా లెవెల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా సార్? బిఎస్సి బిఎంఎల్ షేర్స్ ఉన్నాయి సార్. అరుణారెడ్డి, ఎస్ మేడం. సారీ, అబ్బాయి అమ్మాయి నాకు ఐడియా. అరుణ అంటే మేడం గారే. ఓకే, సారీ. బిఎస్సి వెరీ గుడ్ అండి. బిఎంఎల్స్ ఆల్సో వెరీ గుడ్. ఇంతకుముందు నేను చెప్పాను, దే ఆర్ మేకింగ్ ట్రైన్స్ అనమాట. ఓకే, ఇంజిన్స్ అవి. మన హైదరాబాద్లో చూస్తే మనకి మెట్రో ఉంది కదా, మెట్రో ఇది సౌత్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. సో అంత పవర్ఫుల్గా ఇప్పుడు బిఎంఎల్ అయితే డెవలప్ అవుతుంది. వీళ్ళకి బెంగళూరులో బ్రాంచ్ ఉంది, ఐ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెన్నైలో కూడా ఉంది. బట్ ఇవి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో వెరీ గుడ్ కంపెనీస్. ఓకేనా మేడం? బెస్ట్ బ్రోకర్ సార్, ఐ ఫాలో ధన్ అండ్ జెరోదా అప్ స్టాక్స్. ఓకే, అఫ్ కోర్స్ అలియాస్ బ్రూ కూడా.
మీరు ట్రేడింగ్ అకౌంటు, ఇన్వెస్ట్మెంట్ అకౌంటు ఇట్లా వేరుగా పెట్టుకోండి. బ్రోకర్స్ అందరూ లీగల్గానే రిజిస్టర్ అయ్యారు కాబట్టి మనం అంతగా వర్రీ అవ్వాల్సిన ఇదైతే లేదు మిస్టర్ ట్రేడర్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కొద్దిగా రియల్ ఎస్టేట్ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. బట్ ఎనీ హౌ యా, ఈ టెక్నికల్గా అయితే మంచి బేస్ క్రియేట్ అవుతుంది. ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వచ్చు. బుల్ కేస్ సినారియోలో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఓకే, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కొద్దిగా పేషెన్సీ కావాలి, ఎందుకంటే మూమెంట్ ఇంకా రాలేదు. రిలయన్స్ పవర్, ఇట్ ఈస్ వెరీ గుడ్ కంపెనీ. రిలయన్స్ పవర్ ఆల్సో వెరీ గుడ్ చెన్నారెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళు డెట్ని క్లియర్ చేశారు. ఆర్ పవర్ వాళ్ళ కొడుకు దీన్ని ఎక్వైర్ చేస్తున్నారు. అనిల్ అంబానీ వాళ్ళ కొడుకు, సారీ ఎక్వైర్ కాదు, ఐ మీన్ దే ఆర్ హ్యాండ్లింగ్ అనమాట. యా, ఇట్స్ అ వెరీ గుడ్, బట్ కొంచెం రిస్కీ బెట్ ఇది. కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అలొకేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ బ్రాడర్ పిక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, వెల్కమ్ సార్. సార్ ట్రెండ్ స్టాక్ బై చేయొచ్చా? ఎస్ సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ క్యాన్ బై అండ్ హోల్డ్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ యా కన్సల్టేషన్ జోన్లో ఉంది, ఎనీ మూమెంట్ బ్రేక్అవుట్ జరగవచ్చు. సఫారీ అండ్ ఎల్టీ టెక్, మనీ దినాకర్ గారు. సఫారీ న్యూ మెంబర్ రమేష్ గారు, వెల్కమ్ రమేష్ గారు. ఓకే, సో యా, సఫారీ ఇండియా యాక్చువల్గా ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్ అయితే ఏదైతే ఉందో సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, సారీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. నా ఏంటంటే అప్ సైడ్ మూమెంట్ పాసిబిలిటీ అయితే సఫారీ ఇండస్ట్రీస్లో కనిపిస్తూ ఉంది. ఓకే, క్లియర్. ఎల్టీ టెక్ యా, ఐటీ స్టాక్ అయితే అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ అండి ప్రస్తుతానికి. మనం ఒకసారి సెక్టార్స్ చూద్దాం. అండ్ నిన్న పోస్ట్ ఇది ఓవర్వ్యూలో కూడా చెప్పుకున్నాం మనం. పర్ఫార్మెన్స్లో 1 వీక్లో మనకి ఐటీ, పిఎస్సి బ్యాంక్, ఫార్మా అనేది కనిపిస్తుంది. ఆఫ్కోర్స్ మీడియాలో కూడా కొద్దిగా డిప్ బయింగ్ అనేది జరుగుతుంది. రియాలిటీ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది వీక్లీ బేసిస్లో. ఐటీ సెక్టార్ ఏంటంటే కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉంది, ఇప్పుడే కొద్దిగా గెయిన్ అవుతుందన్నమాట. ఓకే, సో యా, అంత అగ్రెసివ్ బులిష్ సెంటిమెంట్ లేదు, కానీ కొద్దిగా సైడ్ వేస్ టు బులిష్ సెంటిమెంట్ అనేది ఎల్ఎన్టీలో కనిపిస్తుంది. ఒకవేళ టెక్నికల్గా మీరు వెళ్ళాలంటే ఈ లెవెల్ అనేది అలర్ట్ పెట్టుకోండి. బ్రేక్అవుట్ ట్రేడ్ జరిగితే కనుక మంచి మూమెంట్ రావచ్చు. బేరిష్ అయితే కాదు. క్లియర్, సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడే బౌన్స్ అవుతుంది. కొటాక్ ఈజ్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఓకే, షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్లో ఉంది కొటాక్, బట్ స్టిల్ గుడ్ కంపెనీ. మల్టీ బ్యాగర్ కంపెనీ కింద దాన్ని రమేష్ దమానీ గారు చెప్తుంటారు. వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ కంపెనీలో కొటాక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పేసి. బట్ షార్ట్ టర్మ్ కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది. ఉమా మహేష్ గారు, వెల్కమ్ సార్, నో ప్రాబ్లం. వాట్ అబౌట్ ఎన్సిసి అండ్ నేషనల్ కన్స్ట్రక్షనా?
ఎన్సీసీలో కొద్దిగా ప్రెషర్ ఉందండి ప్రస్తుతానికి. ఓకే, కోర్స్ మంచి కంపెనీ అది, బట్ కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది మీరు వాచ్ చేయండి. ఇక్కడ సపోర్ట్ కింద ఏదైతే ఉందో 215 మీ సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కొద్దిగా ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేడం బిఎల్ బిఎస్సి చెప్పాను ఆల్రెడీ, వెరీ గుడ్ కంపెనీస్. బిఎస్సి డిప్లో బై చేసుకోవచ్చు మీరు. సజిలిటీ బై చేయొచ్చా, దాసరి శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఐ థింక్ చిన్న కంపెనీ అండి ఇది. ఓకే, 20,000 అంటే చిన్న కంపెనీ కాదు ఇది. సజిలిటీ ఇండియా, హెల్త్ కేర్ ఫోకస్ టెక్నాలజీ ఎనేబుల్ సొల్యూషన్, యూఎస్ బేస్డ్ క్లయింట్స్. ఓకే, బాగుంది సార్. సజిలిటీ ఈజ్ వెరీ గుడ్. సారీ, నేను సైకేమో ఏదో ఒకటి వస్తుంది పేరు, దాది అనుకున్నా. ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. బట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఎక్కువ యుఎస్ ఐ థింక్ ఉన్నట్టుంది. గుడ్ కంపెనీ సార్ ఇది. సో 48 దాకా వెళ్ళడానికి అయితే స్కోప్ ఉంది అప్ సైడు ఇమీడియట్గా. ట్రెండ్ గురించి ఆల్రెడీ చెప్పాను సార్. బై చేయొచ్చు సార్. ఓకే, లాంగ్ టర్మ్ వ్యూతోనే బై చేయండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ కొద్దిగా న్యూస్ డ్రివెన్ అనేది నడుస్తుంది. అండ్ ఇక అదానీ ఎంటర్ప్రైజెస్ మంచి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం కదా, టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఓకే, సో కొద్దిగా మనం వెయిట్ చేద్దాం. బట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ మనకి డౌన్ ట్రెండ్ అనేది క్లియర్ అయిపోయినట్టే. కొద్దిగా డిప్లో బై చేసుకోండి. ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి దీంట్లో 2522. ఓకే, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఉంది. ఈ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా తీసుకుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, కంఫర్టబుల్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి అనేది చూపిస్తారు. ఓకే, టెక్నికల్గా ఆ లెవెల్ అనేది మీరు ఒకసారి ట్రాక్ చేయండి. హికాల్ ప్రజెంట్ బై ఆర్ సెల్, ప్లీజ్ గివ్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఓకే, హికాల్ కొద్దిగా షార్ట్ టర్మ్లో డౌన్ ట్రెండ్లో ఉందండి. ఇక్కడ అలర్ట్ పెట్టుకోండి 320 దగ్గర. ఓకే, 325, 320 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. డిప్ బై క్యాండిడేట్. ఓకే, ఈ లెవెల్ అనేది మీరు ట్రాక్ చేయొచ్చు. 320-25 ఇంపార్టెంట్ లెవెల్ అది. ఇట్ ఈజ్ అ వెరీ గుడ్ కంపెనీ యాక్చువల్గా, ఆర్కే ఫోర్జింగ్స్. ఓకే, టెక్నికల్గా అయితే 700 అనేది కొద్దిగా రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకి మంచి మూమెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కోర్స్ ఏంటంటే 580 దగ్గర మంచి బాయర్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో మీరు డిప్లో బై చేసుకుంటే బాగుంటుంది ఈ స్టాక్. ఓకే, డోంట్ చేజ్ ద ప్రైస్. సార్ నివాబుపా మంచి బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబిలిటీ ఉంది 92 దాకా వెళ్ళటానికి అప్ సైడు. ఓకే, లాంగ్ కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది ఆన్ డైలీ టైం ఫ్రేమ్. ఇట్ ఈజ్ వెరీ గుడ్ అనమాట, ఎందుకంటే వాల్యూమ్స్ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసినాయి బ్రేక్అవుట్లో, కన్సోలిడేషన్ బ్రేక్అవుట్లో. రైట్, సో ఓకే, సో మెనీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్
ఐనాక్స్ గ్రీన్ అడిగారు. ఎందుకు సార్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేశారు? నన్ను అడిగితే నేను చెప్తున్నా కదా. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. Rathan India, one second. You are telling for only paid membership. No. పెయిడ్ మెంబర్స్కే నేను చెప్తున్నాను, అలా ఏం లేదు సార్. ఇక్కడ మిస్టర్ ట్రేడర్ ఆయన ఉన్నారు, ఆయన పెయిడ్ మెంబర్ కాదు. అరుణారెడ్డి ఉన్నారు, పెయిడ్ మెంబర్ కాదు. ఓకే, ఓకే. ఎనీహౌ, కొచ్చిన్ షిప్ యార్డ్ బుల్లిష్ మేడం టార్గెట్. గుడ్ ఈవినింగ్ సార్, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హెచ్డివి ఫైనాన్షియల్ ఐపీఓ రిలేటెడ్ సార్, బుక్ 20%. శివ గారు గుడ్ ఈవినింగ్. సండే ఈరోజు మీకు ఆఫీస్ లేనట్టుంది. తొలి ఏకాదశి మీకు కూడా శుభాకాంక్షలు సార్, థ్యాంక్ యూ. అండ్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓ అలర్ట్ అయింది, 20% బుక్ చేశారు. వెరీ గుడ్ సార్, సూపర్. సెజిలిటీ వెరీ గుడ్, సుజలాన్ వెరీ గుడ్. రైల్వే స్టాక్స్ మీద నేను బుల్లిష్గా ఉన్నాను. ఓకే, ఐఎమ్ బుల్లిష్ ఆన్ రైల్వే స్టాక్స్, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ అనమాట. ఫ్రమ్ ఆల్ టైమ్ హై నుంచి మనకి ఆ స్టాక్స్లో ఆల్మోస్ట్ 40 నుంచి 50% డిస్కౌంట్ అయింది. వెరీ గుడ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ అవి. సో ఐఎమ్ బులిష్. సో చాలా స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి సిన్కమ్ ఫార్ములేషన్స్ చిన్నగా ఉంది ప్రైస్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. యా, మంచి రీటెస్ట్ అయితే అయింది టెక్నికల్గా, వెరీ గుడ్ లెవెల్స్లో ఉంది. అండ్ దీనికి వచ్చేసరికి ఇంపార్టెంట్ 2 సపోర్ట్ లెవెల్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. 18.5, 14.5 రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దీనికి. ఓకే, ఓకే. సో డెల్టా కార్ప్ అనాలిసిస్ అడుగుతున్నారు. గోవాలో క్యాసినో నడుపుతారు వీళ్ళు. ఓకే ఫైన్. సో టెక్నికల్గా అయితే ఇప్పుడు కొద్దిగా బుల్లిష్ మొమెంటంలో రావడానికి ట్రై చేస్తుంది. ఇక మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుందంటే 96.25 బ్రేక్అవుట్ అయిందంటే డైలీ టైం ఫ్రేమ్లో, దెన్ ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇదంతా కూడా అక్యుములేషన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్రేట్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ. లాంగ్ టర్మ్ వ్యూ కొద్దిగా పేషెన్సీ ఉన్నోళ్ళు దీంట్లో అక్యుములేట్ చేసుకుంటున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్లియర్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనలాంటి షార్ట్ టర్మ్ ట్రేడర్ లైక్ 5%, 10% తీసుకొని బయటకు వచ్చేవాళ్ళు ఈ లెవెల్ అనేది దాటితే ఎంటర్ అవుతారు. ఓకే, సో కొంచెం జూమ్ చేస్తున్నా క్లారిటీ కోసం. ఈ లెవెల్ అనేది మీరు పెట్టుకోండి సార్. ఓకే, నేను అందరికీ బయాస్ లేకుండా ఆన్సర్ చేస్తున్నాను సార్. ఓకే, నాకు ఇక్కడ పెయిడ్ మెంబర్స్ అట్లేం లేదు, అందరూ ఒకటే. బట్ ఇట్ ఈస్ అ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ అంటే ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు దెమ్. అండ్ స్టార్ హెల్త్ ఈజ్ వెరీ గుడ్. హెల్త్ కేర్ సెక్టర్ అండ్ సర్వీసెస్ బాగుందండి. ఫార్మా కానీ అది మీరు యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ వ్యూతో. సఫారీ చెప్పాము, ఎలాంటి చెప్పాము.
హౌ టు సెలెక్ట్ ఇంట్రాడే ఫర్ స్టాక్స్. స్కాన్ చేస్తూ ఉండాలి సార్, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. యా, డెల్టా కార్ప్ చెప్పాను. జెనసస్ పవర్ పేపరా, ఓకే, జెనస్ పేపర్, జీనియస్సా, జిఎన్ఐ. సో ఇవి కొంచెం చిన్న కంపెనీలు అండి, వీటి మీద మనం అంత ఫండమెంటల్గా వెళ్ళలేము, కొద్దిగా రిస్క్ తీసుకు, ఎందుకంటే జస్ట్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి 518 కోట్లు ఉంది, వెరీ చిన్న కంపెనీ. ఓకే, క్లియర్. ఎనీహౌ టెక్నికల్గా అయితే లెవెల్ ఇస్తున్నాను, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది జరగాలి, దెన్ మూమెంట్ అనేది రావచ్చు. క్లియర్, వెరీ చిన్న కంపెనీ అది. డెల్టా కార్ప్ చెప్పాను, హౌ టు సెలెక్ట్, సజిలిటీ చెప్పాను, జెనస్ పవర్, బ్యాంక్ నిఫ్టీ ఫుట్ హోల్డింగ్ టుమారో వ్యూ, ఈశ్వర్ మూవా. యా, చూద్దామండి. ప్రస్తుతం అయితే మార్కెట్ షార్ట్ టర్మ్లో బేరిష్గానే ఉంది, బట్ రేపటి రోజున మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో దానికి ఒక ఐడియా రావడం జరుగుతుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది. ప్రీ మార్కెట్ రిపోర్ట్ కంపల్సరీగా ఒక విధిగా చూడండి, అలవాటు చేసుకోండి. షార్ట్ టర్మ్ ట్రాన్స్ రైల్, సో ఇప్పుడే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది, ఓకే, అంటే డైలీలో కూడా సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ద పిక్చర్ వచ్చేసరికి ఒక పర్టికులర్ స్టాక్లో బుల్లిష్ అనమాట. 682 ఒకవేళ రిటెస్ట్ అనేది చేసిందంటే వెరీ గుడ్ లెవెల్ టు అక్యుములేట్, ఓకే, ఎందుకంటే ప్రీవియస్ స్ట్రక్చరల్ లెవెల్ అది, బట్ బుల్లిష్ వ్యూలో ఉందండి. ఓకే, జెనస్ పేపర్ చెప్పాను, సిటీ యూనియన్ బ్యాంక్, క్యాబ్, సిటీ యూనియన్ బ్యాంక్. సో చక్కని బ్రేక్అవుట్ అయింది, అండ్ పిఎస్యు బ్యాంకులో మొమెంట్ వస్తుంది, రైట్. ఐఎమ్ బుల్లిష్ ఆన్ ద పిఎస్యు సెక్టర్, ఓకే. సియుబి కూడా బుల్లిష్గా ఉంది. టుమారో మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, సో ప్రాబ్లీ స్లైట్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, స్లైట్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది. యా, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. రిలయన్స్ ఇన్ఫ్రా, ఇవన్నీ ఏంటంటే హై రిస్కీ బెట్స్ అనమాట, రిలయన్స్ పవర్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ, ఓకే. సో లెట్ ఇట్ కమ్ డౌన్, ప్రైస్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది టెక్నికల్గా, ఓకే, దేర్ ఈజ్ నో డౌట్. మార్కెట్ ఈ రెండు లెవెల్స్ దగ్గర మనం అక్యుములేట్ చేసుకోవచ్చు, 350 అండ్ 275, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ స్ట్రక్చరల్గా, ఓకే. స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది, దెర్ ఈజ్ నో వీక్నెస్. పుల్ బ్యాక్ ఎంట్రీ ఈజ్ గుడ్. ఆర్కే ఫోర్స్ చెప్పాను సార్ ఆల్రెడీ, ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. జియో ఫైనాన్స్ ఆల్సో వెరీ గుడ్. దీనిలో నెగటివ్ సెంటిమెంట్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. సో రైట్ నౌ ఏంటంటే కొద్దిగా మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది, ఓకే. చూడండి చక్కగా మనకి కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, అండ్ స్టాక్ అనేది అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో రీటెస్ట్ ఎంట్రీ పాసిబిలిటీ ఉంటుంది 306 దగ్గర. You are telling only for paid membership? No sir, I am covering everyone, okay. Hi sir, hello. Suzlon stocks, it is a bullish stock sir. Suzlon.
ఓకే, వై బుల్లిష్, మంచి కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ వచ్చింది. యాక్చువల్ రీటెస్ట్లో మీరు తీసుకొని ఉంటే బాగుండే 62, బట్ ఎనీ హౌ దిస్ ఇస్ ద బుల్లిష్ స్ట్రక్చర్. సజిలిటీ కూడా చెప్పాను సార్, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. డెల్టా కార్ప్ అక్యుములేషన్ చేసుకోవచ్చు సార్ మీరు, ఓకేనా, లాంగ్ టర్మ్ వ్యూతో. AWL ఈజ్ ఇన్ బిగ్ లాస్, వాట్ షాల్ ఐ డూ, ఎనీ ఛాన్స్ ఆఫ్ రైజ్. AWL అదానీ విండ్ మార్ లిమిటెడా, అగ్రి బిజినెస్గా రీనేమ్ చేశారు. రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది యాక్చువల్గా. కొద్దిగా వెయిట్ చేస్తే బాగుంటుందండి. ఈ ట్రెండ్ లైన్ అనేది మీరు వాచ్ చేయండి. ఈ లెవెల్ అనేది ఇమీడియట్ టార్గెట్ ఉంటుంది. బౌన్స్ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే దీనిలో డౌన్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, AWL. కొద్దిగా రిజల్ట్స్ తగ్గాయి లాస్ట్ క్వార్టర్ అంతకుముందు క్వార్టర్తో పోలిస్తే. వీళ్ళ ఎక్స్పోజర్ ఏంటంటే దీనికి ఉంది, ఏది మన ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్, పామ్ ఆయిల్, అట్లా దీంట్లో ఒక అగ్రి బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఐ థింక్ కొద్దిగా ఫండమెంటల్ స్ట్రక్చర్స్ చేంజ్ అనేది జరుగుతుంది. కొద్దిగా పేషెన్స్ అనేది కావాలి. ఓకేనండి. నో ప్రాబ్లం. బలంపూర్ చిమ్నీ, బలరాంపూరా, బలరాంపూర్ ఐ థింక్. బలంపూర్ చిమ్నీ. కొద్దిగా 615 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. ఓకే, కొద్దిగా పుల్ బ్యాక్ రావచ్చు, బట్ ఎనీహౌ అప్ ట్రెండ్లోనే స్టాక్ అయితే ఉంది. స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. సోల్జర్ శ్రీకాంత్ గారు అడుగుతున్నారు, బ్రో సాటర్డే రోజు నేను సెన్సెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్ తీసుకున్నా ఉంచాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా? సాటర్డే రోజు పుట్టు తీసుకున్నారా? సాటర్డే రోజు మార్కెట్ లేదు కదా సార్. ఓకే, రతన్ ఇండియా పవర్, రతన్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ గుడ్ సార్. రైట్ నౌ 12 దాకా వస్తే కానీ యాడ్ చేసుకోవచ్చు. 12.5 ఇస్ ఏ వెరీ గుడ్ సపోర్ట్ దీనికి, రతన్ ఇండియా. ట్రెండ్ టు 5969 పర్చేజ్ షార్ట్ టర్మ్ గాయత్రి. మీ పేరు గాయత్రియా మేడం? షార్ట్ టర్మ్, ఓకే, నో ప్రాబ్లం. సో యాక్చువల్గా ఏంటంటే, ఒక్క నిమిషం, అది డౌన్ గ్రేడ్ చేశారనమాట, అదే ఇందాక కవర్ చేశాను. సో ఏంటంటే బిజినెస్ అప్డేట్ ఇచ్చిన తర్వాత, ఓకే, ద స్టాక్ ఆఫ్ ట్రెంట్ లిమిటెడ్ కేమ్ అండర్ సెల్లింగ్ ప్రెషర్ యాజ్ అనలిస్ట్ వర్ హోపింగ్ ఫర్ బిగ్గర్ గ్రోత్ దాన్ ద కంపెనీ హ్యాడ్ అండ్ వర్ లెఫ్ట్ డిసప్పాయింటెడ్ విత్ ద కంపెనీస్ గ్రోత్ అప్డేటెడ్ ఫర్ Q1. సో ఏంటంటే రిజల్ట్స్ ఇచ్చే ముందు కంపెనీ అప్డేట్ చేస్తూ ఉంటుంది, అంటే మాకు ఇంత ఇలా బిజినెస్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ అప్డేట్. దాంట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇంప్రెస్ అవ్వలేదు, అందుకని సెల్లింగ్ చేశారు. లాంగ్ టర్మ్ వ్యూతోనే మీరు
ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో వోలటైల్గా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ కవర్డ్. ఓకే, థ్యాంక్ యూ. సో టాటా కెమికల్స్, ట్రాన్స్రైల్ ఆల్రెడీ కవర్ చేశాను. టాటా కెమికల్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, బట్ డెట్ టు ఇంట్రెస్ట్ రేట్ కవరేజ్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంది టాటా కెమికల్స్. ఓకే, యా లాంగ్ టర్మ్ బెట్ ఇది. అగైన్ ఇది ఫండమెంటల్ చేంజ్ అయిందంటే దెన్ 1200 బ్రేక్అవుట్ అయ్యి దెన్ ఇట్ కుడ్ లీడ్ టు అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనమాట అప్ సైడ్. ఓకే, ప్రస్తుతం కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది టాటా టెక్, సారీ టాటా కెమికల్స్. అదేనా మీరు అడిగింది? యా, ట్రాన్స్లైన్ ఆల్రెడీ కవర్ చేశాడు. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి వీడియో అనేది చూడండి. సింకో చెప్పాను ఆల్రెడీ. ఎన్రీమ్, సీమన్స్ ఈజ్ బుల్లిష్ అండి. ఎన్రీమ్ రావట్లేదు. ఎన్రిన్, ఓకే ఓకే. సిమెన్స్ ఎనర్జీ, ఓకే. సో ఐపీఓ హై దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఓకే, ఇది ఎప్పుడు ఓపెన్ అయింది? 19th జూన్, జూలై. సో ఏంటంటే లాకింగ్ పీరియడ్ తర్వాత మనం ఎప్పుడైనా సరే స్టాక్ ఐపీఓని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ లాకింగ్ పీరియడ్ దాకా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వడానికి వీలు లేదనమాట. ఎందుకంటే సెబీ అలా పెట్టేసింది స్పెక్యులేషన్ నుంచి ఇచ్చేయటానికి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇన్వెస్టర్స్, ప్రమోటర్స్ ఓపెన్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతున్నారు. ఓకే, సో అలా కాకుండా ఏం చేస్తుందంటే లాకింగ్ పీరియడ్ పెట్టింది. 1 month తర్వాత మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కంపెనీ. ఓకే, సిమెన్స్ ఎనర్జీ, యా ఇట్స్ నాట్ అ బ్యాడ్ కంపెనీ అండి, వెరీ గుడ్ కంపెనీ. బట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది స్టిల్. ఐపీఓ హై అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు. మీరు డిప్లో యాడ్ చేసుకోవచ్చు. సెజిలిటీ గురించి ఆల్రెడీ చెప్పానండి, ప్లీజ్ గో బ్యాక్ అండ్ చెక్. లింగస్వామి, ప్లీజ్ ఆస్క్ అబౌట్ డెల్టా కార్. టాటా స్టీల్ మెటల్స్ మీద నేను బుల్లిష్గా ఉన్నాను. ఇప్పుడు దాకా అండర్ ప్రెషర్లో ఉన్నాయి అన్నీ కూడాను, చాలా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, రతన్ ఇండియా చెప్పాను. టాటా మోటార్స్ మీరు లాంగ్ టర్మ్ వ్యూతో అయితే బై చేసుకోవచ్చు. ఫోర్స్ మోటార్స్ ఆల్సో సేమ్. మోటార్స్లో కూడా కొద్దిగా మొన్నటిదాకా సెల్లింగ్ అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ ఒక అప్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడాను. ట్రెండ్ ఆల్రెడీ షేర్ చేశాను. యా, ఓకే. ఎనీహౌ 10:20 అయిందండి. ఐఎమ్ సో సారీ. రేపు మనం కవర్ చేద్దాం. ఓకే, సో చాలా స్టాక్స్ ఉన్నాయి అండ్ డెఫినెట్గా మనం దాన్ని కవర్ చేద్దాం. ఐనాక్స్ గ్రీన్ అనేది ఒకసారి చూద్దాం. ఐనాక్స్ గ్రీన్ ఇందాక చూసినట్టున్నాం కదా దీన్ని. యా, స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది. కొద్ది కన్సోలిడేషన్ ఫేజ్ అనేది ఉంటుంది సార్. ఇక్కడ కన్సోలిడేషన్ ఫేజ్ నుంచి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఎనీహౌ మనం మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ. దెర్ ఈజ్ నో బయాస్. నాకు అందరూ ఒకటే, మనంతా ఒకటే. రైట్. యా, బీఈఎల్ కవర్ చేశాను. ఒకసారి మొత్తం ఒకసారి చెక్ చేయండి. మెటల్స్ మీద పాజిటివ్గా ఉన్నా నేను, ఫార్మా మీద బులిష్గా ఉన్నాం. టాటా స్టీల్, టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ వ్యూతో మనం బై చేసుకోవచ్చు, ఎందుకంటే దానిలో సెల్లింగ్ ప్రెషర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, భారత్ ఫోర్జ్ కవర్ చేసాం. మండే పరిస్థితి ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. రేపు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో డిస్కస్ అవుతుంది మనకి ఇదంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. గుడ్ నైట్.